Audio Jungle. Audio Jungle. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దిశగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. సీతానగరం మండల కేంద్రంలో రాయితీపై కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో భాగంగా కందిపప్పుపై 20 రూపాయలు తగ్గించి విక్రయిస్తున్నామన్నారు. అలాగే సన్న రకం బియ్యం ధరలను నియంత్రించే చర్యలు చేపట్టామని తెలిపారు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే చర్యలు శరవేగంగా చేపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని చూసుకునే బాధ్యత తెలుగుదేశం పైన జనసేన పైన బీజేపీ పైన ఉన్నది. ఉమ్మడి గవర్నమెంట్ చేసే అద్భుతమైన పథకాల్ని సూపర్ సిక్స్ కూడా మీకు తీసుకొచ్చే బాధ్యత వీటితోనే కాదు, మీరు ఇచ్చిన 20 హామీల్ని నెరవేర్చి సుపరిపాలన తీసుకొచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటున్నాం. మీ అందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా మా పైన ఉంది. ఇంతకు ముందు అధికారులే పాలించేవారు, ఇంతకు ముందు నాయకులే చూసుకునేవారు, వాళ్ళకి వీళ్ళకి పొంతం లేదు. ఇప్పుడు అధికారుల్ని నాయకుల్ని కలిసి మీకు రావాల్సిన ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన స్కీమ్ గానీ పథకం గానీ అందించే బాధ్యత ప్రతి నాయకుడి పైన పసుపు కండువా వేసుకొని మండల విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది. ఈ బాధ్యత నెరవేర్చి మీ అందరూ ఇచ్చిన ఈ గొప్ప విజయాన్ని మీరు ఏమైతే మా పైన పెట్టి అద్భుతమైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీకు కావాల్సిన పాలన అందించే వరకు మేము శ్రమిస్తూనే ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ సెలవు